నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల పాత్ర వహించి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుని ఐటీ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆదివారం మొట్టమొదటిసారిగా పెద్దపల్లి జిల్లాకు విచ్చేసిన సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబుకు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో కాంగ్రెస్ పథకాలను అమలు చేస్తామని అన్నారు. ఈరోజు ఎన్నికలైన తర్వాత మీరందరూ కష్టపడి అన్న శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి పార్లమెంట్ లో ఒక మాటగా చెప్పాలంటే 7 సీట్లు గెలిపించి ఈరోజు మంత్రిగా బాధ్యతలు చేపించి మొట్టమొదటిసారిగా జిల్లాకు వచ్చినప్పుడు మరి పెద్దపల్లి, రామగుండం, అదే మాదిరిగా ధర్మాపురం నుంచి పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి వచ్చిన ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడికి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎన్నికల ముందు మీ అందరికీ మాట చెప్పిన విజయన్న ఉన్నారు, లచ్చన్న ఉన్నారు, ఏ ఒక్కరు భయపడద్దు, ఒక సైనికుడిగా పనిచేయండి. ఇది మన చివరి యుద్ధం. ఈ యుద్ధంలో గెలవకపోతే దోపిడీదారులు 10 సంవత్సరాల నుంచి దోచుకున్నారు, మన ఊర్లను బొందల గడ్డగా చేసిర్రు. ఈ ఊర్లు బాగుపడాలన్నా, పేద ప్రజలు బాగుపడాలన్నా మరి మనం శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఇక్కడ ప్రతి ఒక్కరం గెలిచి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రతి ఒక్కరు కంకణం కట్టుకోవాలంటే ఇలా ప్రతి ఒక్కరు నిద్రాహారాలు మాని ఎవరికి శక్తికి మించి పనిచేసి ఈరోజు వారి నాయకత్వంలో మరి నన్ను, విజయనను, లక్షణను గెలిపించి శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఈరోజు పెద్దపల్లి జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీకి, సోనియమ్మకి మన తెలంగాణ ఇచ్చినందుకు బహుమానంగా మనం చేసిన కర్తవ్యానికి మరొకసారి మీ అందరినీ శుభాభినందనలు తెలుసుకు ధన్యవాదాలు తెలుస్తా ఉన్నా. విజయన్న చాలా మాట్లాడారు. విజయన్న పెద్దపల్లి జిల్లానే కాదు, శ్రీధర్ అన్న నాయకత్వంలో వారి పూర్తి బాధ్యత పెద్దపల్లి జిల్లాలో ఉన్న 3 నియోజకవర్గాలు ఈ రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా ఉండే విధంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకోవాలని కోరుతా ఉన్నా. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అత్యంత దగ్గరి మిత్రుడిగా రాష్ట్రంలో కీలక బాధ్యత వహిస్తూ ఈరోజు జాతీయ కాంగ్రెస్ లో కూడా అత్యధికమైన పెద్ద స్థానంలో ఉంటూ మరి ఈరోజు పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తూ నడిపిస్తున్న మీకు నిజంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మీతో కలిసి నడిచే భాగ్యం కలిగినందుకు మేము అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఇక్కడ లక్షలకు విప్పుగా అవకాశం వచ్చింది. రేపు మాకు మా అందరికి కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొక అవకాశం లేకుండా ఏ ఒక్కరు, ఏ పేదవాడు బాధపడకుండా, ఏ రైతు కంటే నీరు రాకుండా, చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగావకాశాలు లేక ఆత్మహత్యలు చేసుకోకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మీరు ప్రత్యేకమైన దృష్టి పెడతారని తెలుసు మాకు. అయినా మేము కోరుతా ఉన్నాం, రామగుండం సమస్యల గుండంగా మారింది, బొందల గడ్డగా మారింది. విద్యుత్ అదే మాదిరిగా ఆ ప్రాంతంలో సింగరేణి ద్వారా ఓపెన్ కాస్ట్ నష్టపోయి నయా పైసా 5 సంవత్సరాల నుంచి రాకుండా రోడ్లు లేవు, డ్రైనేజీ లేవు, ఏమి లేవు, ఒక్క నయా పైసా కూడా లేదు. మున్సిపల్లో అధికారులు లేరు, మున్సిపల్ సంబంధించిన కమిషనర్ లేడు, ఎవరు లేక, అధికారులు లేక, అడిగేవాడు లేక రాష్ట్రంలో మొత్తం నీళ్ళు ఇస్తున్నా కూడా మా 2 మండలాల్లో మీకు తెలుసు. ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీపై గుస చేస్తున్న ప్రజలు ఉచిత హామీలు అమలు చేయడంపై కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటున్న ప్రయాణికులు. ఉచితాలు మేము అడిగామా? ప్రయాణికులు లేకుండా ఖాళీ బస్సులు పోతుంటే అధికారులు నిద్రపోతున్నారా అని ప్రశ్నిస్తున్న ప్రయాణికులు. మొదట్లోనే హంసపాదమైతే మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోలేకపోతున్నామంటున్న ప్రజలు.
బస్సులు ఏ బస్సులు కూడా ఖాళీ లేవు. విద్య అని వైద్యం పెట్టండి, బస్సులు వద్దులే, ఇంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బస్సులు తీసేసి మీకు మెరుగైన పథకాలు ఏం పెట్టమంటారు? విద్య, ఉద్యోగము, వైద్యం పెట్టండి. పిల్లలు ఇంజనీరింగ్ చదివిన పిల్లలు చాలా మంది 99% వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. 100 యూనిట్లు కరెంట్ ఫ్రీ అంటున్నారు. ఇది ఒకటే తగలబడింది. అంటే ఇదే తగలబడింది, అది కూడా అమలు అయితే కాదంటారు. తెలియదు ఎట్లుంటుందో తెలియదు, కానీ ఇదైతే చాలా అసలు ఇబ్బంది ఉంది. ఇప్పుడు మా హస్బెండ్ ఉన్నారు, ఇప్పుడు 100 రూపీస్ పెట్టి టికెట్ కొనుక్కున్నారు. సుఖమే ఉంది, మాతో పాటు నిలబడుతున్నారు. అదే ఇదివరకు ఇప్పుడు చక్కగా కూర్చొని వెళ్ళేవాళ్ళు, సీట్లు ఉండేవి, కానీ కంఫర్టబుల్ గా ఉంది. మరి ఇప్పుడు మహిళలకు ఫ్రీ అంటం వల్ల బస్సులు టైట్ అవుతాయి అంటారా, అవసరాలు నిత్యమంటారా? ఫ్రీ అనే పథకాన్ని మీరేమంటారు? తీసేయాలంటారు. తీసేసి విద్య, ఆరోగ్యం, ఈ మూడింటి మీద ప్రభుత్వం వచ్చి మంచిగా ఉంటారు. పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు. కాలేజీలకు ఒక్కొక్కరు 10 లక్షలు కట్టి ఇంజనీరింగ్ పిల్లలు టీ చాయ్ కప్పుల్లో అక్కడ రెస్టారెంట్లో పనిచేస్తున్నారు చదువుకొని. ఫ్రీ ఇవ్వడం వల్ల నష్టాలలో పోతా ఉంటది, వెళ్తా ఉంటది కదా. మరి అలాంటప్పుడు నష్టం కూడా మళ్ళీ మన మీదనే పడుతుంది. అన్ని బస్సులు ఖాళీగా ఉన్నాయి. 4 బస్సులు ఖాళీ వెళ్ళిపోయినాయి. 4 బస్సులు వెళ్ళిపోయాయి, ఖాళీ ఉన్నాయి, ఖాళీగానే ఉన్నాయి, వెళ్ళిపోయాయి, సైడ్ వెళ్ళిపోయాయి. అసలు ఎక్కించుకోవట్లేదు, సైడ్ నుంచి వెళ్ళిపోతుంది, నుంచి అటు వెళ్ళిపోయాయి 4 బస్సులు. ఇది ఒక్కటే, అదేనా వాళ్ళు అన్నం తింటే పోయి ఎక్కి కూర్చున్నాం. అది అంతే. వాళ్ళు ఎక్కి అంటే ఫ్రీ అని చెప్పడం వరకే గానీ ఆర్టీసీ వాళ్ళు కూడా ఈ ఏదైతే మన ప్రయాణికుల్ని పట్టించుకోకుండా వాళ్ళంతా ఖాళీకి వెళ్ళిపోతున్నారు. బస్సులే ఉన్నాయండి, మొత్తం ఫ్రీ బస్సులే. ప్రైవేట్ అయినా సరే, ఇప్పుడు లేదు గవర్నమెంట్ అయినా అండర్టేకింగ్ ఆర్టీసీ, కానీ ఏదైతే ప్రయాణికులు ఎక్కించుకోకుండా ఎంటీకి వెళ్ళిపోతానే అంటారు. ఎంటీకి వెళ్ళిపోయినాయి 4 బస్సులు వెళ్ళిపోయినాయి. ఏమున్నాయి? ఇక 4 బస్సులు పెట్టాలి. నువ్వు వారం రోజులని ఇటు దగ్గర పెడితే ఇంకా ముందు ఎటువంటిది 5 సంవత్సరాలు ఎట్లా అసలు చేసేది? ఇది చాలా కష్టం, చాలా ఈ పథకం చాలా ఇబ్బందిగా ఉంది. పిల్లలకు ఉద్యోగాలు, వైద్యము, ఆరోగ్యము. సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం కాకుండా చూస్తామని, అలాగే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అండర్ గ్రౌండ్ మైనింగ్ గనులను ఏర్పాటు చేస్తామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఈ మేరకు సోమవారం రామగుండం సింగరేణి ఏరియా OCP3 కృషి భవన్ లో INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ముందుగా 8వ కాలనీలో కార్పొరేటర్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. చేయి కిందగానే మనసు పేదల నవ్వులని పలసు నీ గుణము బలము తెలుసు గడప గడప నిన్నే కొలుసు
ఎటు పోతున్నావు అన్న దేనికి కూడా స్పందించడం తప్పకుండా నేను ఓసీ3కి వస్తా, ప్రమాణ స్వీకారం అయిన తర్వాత వస్తా అని భావనలో ఈరోజు తొలిసారిగా విచ్చేసిన సందర్భంగా దయచేసి దూరంగా ఉన్న ఉద్యోగ సోదరులు, టెంపుల్ ముందున్న ఉద్యోగ సోదరులు దయచేసి పక్షాన సన్మాన కార్యక్రమం ఉంటుంది. దయచేసి ఐఎన్టీసీ నాయకులు దయచేసి ఐఎన్టీసీ నాయకులందరూ ఈ కార్యక్రమంలో హాజరు కావాల్సిన కోరుతున్నాం. శ్రీనివాస్ గారు నిజంగా శిరస్సు వంచి అభినందిస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సింగరేణి జై సింగరేణి, జై జై సింగరేణి. సింగరేణి ప్రాంత బిడ్డగా అని చెప్తా ఉన్నా. ఆ గౌరవం ఇలా నా గెలుపు, మీరిచ్చిన తీర్పు ఇలా సింగరేణి కార్మికుడికి, ఈ ప్రాంతం ఉన్న అనేక కార్మికులందరికీ కూడా అంకితం చేస్తున్నా అని చెప్పి కూడా మీ అందరికీ గర్వంగా తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, చాలా గొప్ప విజయాన్ని ఇచ్చినారు, నాకు బాధ్యత పెంచినారు. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా, ఏ రోడ్డు మీదకి వెళ్ళినా, ఏ అమ్మ కనబడ్డా, ఏ కుటుంబంలో పోయేవాళ్ళు, ఆ మహిళ నాకు తెలియకుండా కూడా చిరునవ్వుతో చూసే చూపు, ఆ చల్లని నవ్వుతో చూసే చూపు, నేను నీకు ఓటేసినా అని చెప్పి మాట్లాడే పద్ధతి ఇలా నాకు ఇంకా బాధ్యతలు పెంచుతుందని చెప్తా ఉన్నా. ఇలా బాధ్యత కసితో ఇలా ఈ ప్రాంతానికి ఏ పని చేయడానికైనా, ఏదైతే ఎన్నికల ముందు మాట్లాడినానో ఆ పోరాటం చేయడానికి నేను నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటా అని చెప్పిన. ఇప్పటికే ఏ రోజైతే ఇక్కడ ఎన్నిక గెలిచిన తర్వాత మేము హైదరాబాద్ లో ఒక క్యాంప్ ఉంటే ఆ రోజు నుంచే మొదలు పెట్టాం. మా రేవంత్ రెడ్డి గారితో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో నిరంతరం కలిసినప్పుడల్లా ఒక్క మాటని మాట్లాడుతూ ఉంటా. సింగరేణి కార్మికులకు ఇచ్చిన మాటలు మనం నిలబెట్టుకోవాలి. ఆ ప్రాంతంలో ఉన్న 6 గ్యారంటీలతో పాటు ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పినప్పుడు ఆయన అక్కడికక్కడే అధికారులను పిలిపించి మా రాష్ట్రకు ఇదే మాదిరిగా చెప్పినారని మా రాష్ట్రకు సింగరేణి కార్మికుల పక్షాన గొప్ప తీర్పుతో వచ్చినారు. సింగరేణి కార్మికుల సమస్యల పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని బట్టి విక్రమార్క గారికి, అదే మాదిరిగా మా నాయకుడు, మాకు ఇవాళ జిల్లా మంత్రిగా ఉన్న మా అభిమాన నాయకుడు, మా సోదరుడు శ్రీధర్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో స్పీకర్ గారు ముంగట కూడా, అప్పటికి స్పీకర్ కాలే ఆయన, అక్కడ పిలిపించి ఖచ్చితంగా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ప్రైవేటీకరణకు పూర్తిగా విరుద్ధం, అండర్ గ్రౌండ్ మైన్ తీసుకురావాలి, సిమెంట్ ఇండస్ట్రీ తీసుకురావాలి. ఇవాళ కార్మికుడు వీళ్ళు కోరుకునే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేయాలని చెప్పి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. ఇలా సింగరేణిని అప్పుడప్పాలు చేసిన అధికారులు ఇలా రివ్యూస్ మీటింగ్ పెట్టి జవాబు అడుగుతా ఉంటే ఎవరికి జవాబు లేక మూసుకొని ఇలా ఏం చేయాలో, ఎంత మోసం చేసినాం, ఇలా తప్పు చేసామనే ఆలోచన అధికారులు ఇలా భయంతో గజగజలాడుతున్నారన్న విషయాన్ని మీకు చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా నాకు విశ్వాసం ఉంది, రాబోయే రోజుల్లో కొన్ని రోజుల్లోనే సింగరేణి పూర్తి స్థాయిలో అగ్రస్థానంలో ఉంటుంది. ప్రైవేటీకరణ కాకుండా చేసేటువంటి మాట ముఖ్యమంత్రి పక్షాన మీకు చెప్తా ఉన్నాం. ఏ ఒక్కటి కూడా ప్రైవేటీకరణ కాదు. ఇలా అండర్ గ్రౌండ్ మైన్ తీసుకొస్తాం. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మన తెలంగాణలో సింగరేణిని కాపాడుతాం, లాభాల బాటలు తీసుకురావడం చేస్తాం. దానికి ముందు కార్మికుడి యొక్క రక్షణ కల్పించే కార్యక్రమానికి ప్రధాన బాధ్యత కల్పిస్తాం. ఏ ఒక్కరికి నష్టం జరిగినా ఆ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటాం. నష్టాలు జరగకుండా చేసేటువంటి కార్యక్రమం, ఎలాంటి ప్రమాదాలలో ఏం జరగకుండా చేసిన
ప్రధానమైనటువంటి ఒక కార్యక్రమాన్ని చేపడతామన్న విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. తర్వాత ఇంకొక విషయం, ఇవాళ సొంతింటి కళ. ఇప్పుడే మిత్రులు వచ్చి చెప్తా ఉన్నారు, నాకు లెటర్ రాసి ముఖ్యమంత్రితో అధికారికంగా చెప్పమని. ఖచ్చితంగా చెప్పిస్తాం. మేము ఇవాళ మాట ఇస్తా ఉన్నాం, ప్రతి ఒక్క కార్మికుడి సొంతింటి కళ నిజం చేస్తామనే మాట నిజం చేసి చూపిస్తామని చెప్పి మీ అందరికి కూడా నేను మాట ఇస్తా ఉన్నా. గతంలో కూడా ఇస్తా, ఈ రోజు కూడా ఇస్తా. ఇప్పటికైనా సరే ఈ ప్రాంతాల్లో ఉండాలనుకున్న వాళ్ళు ప్రభుత్వ భూమి ఉంటే చెప్పండి, స్వయంగా వచ్చి నేనే ప్లాట్లు వేసిస్తా, తర్వాత పట్టాలు ఇప్పిస్తా. ఇది నా మాట. మాటలు చెప్పి తప్పించుకున్న వ్యక్తిత్వం కాదు. ఈ రోజు కూడా చెప్తా ఉన్నా, ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని చేస్తా అని చెప్పి. దాంతో పాటు జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం ఎక్స్ రోడ్ వద్ద ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఆటో డ్రైవర్ ను ఆదుకోవాలని మంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. రోడ్లపై తెచ్చుకున్న ఆటోలు నెలసరిగా చెల్లించాల్సిన డబ్బులు, ఇంటికి మరియు బడిపిల్లల ఫీజులు, ఖర్చులు సర్దుబాటు చేయలేకపోతున్నామన్నారు. ఫ్రీ బస్సులు పెట్టి మా పొట్ట మీద కొడుతున్నారన్నారు. 2 బస్సులో వెళ్లే మహిళలు ఒకే బస్సులో వెళ్తున్నారన్నారు. దయతో మమ్మల్ని ఆదుకోగలరని కోరారు. లేని ఎడల ధర్నాలు కొనసాగుతాయన్నారు. మంత్రాల ఓడికి దాంట్లో వాళ్ళు ఇంకెంతసేపు ఫైనాన్స్లు ఎలా కట్టుకోవాలి, మా పిల్లల కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలనే ఆవేదనతో మేము బయటకు రావాల్సి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం మా ఆటో వాళ్ళ మీద చాలా అన్యాయంగా దుష్ప్రభావం ప్రవర్తించింది. కాబట్టి బస్సు ఫ్రీ అనడం వల్ల మా ఆటోలు అన్ని రోడ్డున పడ్డాము. కాబట్టి బస్సు ఫ్రీ అనేది, ఈ స్కీమ్ అనేది వెంటనే తీసేయాలి. కాకపోతే మేము ఉపాధి కూలిపోతాం. ఎందుకంటే ఉపాధి మాకు ఇది కాబట్టి మేము వృత్తిని కూలిపోయే పరిస్థితి ఉంది. ఏళ్ల తరబడి నుంచి ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి దుశ్చర్యకు పాల్పడలేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత తొందరగా ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల మేము రోడ్డున పడ్డాము. కాకపోతే ఫైనాన్సులు కట్టలేక లక్షల బండ్లు వేలు పెట్టి కొని ఇవాళ మేము బండ్లు ఇంటికాడ పెట్టుకొని చూసుకుంటూ మేము ఉండడం పిల్లలకు పోషించలేము. చదువులు కూడా కావాలంటే ఒక్కొక్కరికి పిల్లలకు ఇలా హాస్పిటల్ ఖర్చులకు కానీ ₹1 కూడా రావడం లేదు. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం ఈ జీవో ఏన్నది వెంటనే రద్దు చేసి మాకు తక్షణమే న్యాయం జరిగేలా చూడాలని కోరుకుంటాను. మా ఆటో వల్ల చాలామంది ఉపాధి కూడా మేము కల్పించే వాళ్ళమే. ఎందుకంటే టైర్ పంక్చర్ దుకాణం వాళ్ళు కాడికెళ్ళి, ఎలక్ట్రీషియన్ అమ్ముకునే చేసే వాళ్ళ కాడికెళ్ళి, గ్యారేజ్ వాళ్ళు కూడా, ఫైనాన్స్ వాళ్ళు కూడా, ఆటో కంపెనీ వాళ్ళు కూడా మా వీని ఆధారపడి ఉంటారు. మేము కూడా జీవన ఆధారం 10 మందికి సాయం చేసే వాళ్ళమే. మా ద్వారా 10 మంది బతుకుతుంటారు. కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క ఈ ఆలోచన కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. కాబట్టి తక్షణమే మాకు న్యాయం జరగాలా చూడాలని ఇది ప్రభుత్వం ఈ నిర్ణయం, ఎందుకంటే ఎంత తొందరగా నిర్ణయం తీసుకొని మాకు ఆటో వాళ్ళకు న్యాయం జరిగేలా చూడాలని కోరుకుంటున్నాం. కాకపోతే ఇది ఏదంటే స్కీమ్ ఏదైతే పెట్టిరో కాలేజ్ పిల్లలకు, స్కూల్ పిల్లలకు వాళ్ళకి ఏదైనా పెట్టుంటే బాగుండేది. కాకపోతే ఉపాధి కూలిపోతున్నాం కాబట్టి మాకు అన్నం పెట్టే వాళ్ళు కాదు, న్యాయం మన నోట్లో మన్ను పడ్డట్టు అవుతుంది ఆటో వాళ్ళకు. కాకపోతే ఎంతో జనం ఉంటున్నారు కానీ ఎక్కడం లేదు. ఫ్రీ బస్సు అనడం వల్ల మాకు చాలా తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. ఇవాళ ఒక్కరోజు చూసుకునేది కాదు, మా ద్వారా కూడా ఎంతో మంది ఉపాధి కల్పితారు. మేము రాత్రి పగలు అనుకుంటారుగా డ్యూటీ చేస్తే మాకు ఏదో కొంత ప్రజలు సాయంగా మేమే వాళ్ళకు చేసామో. ప్రభుత్వాన్ని మేము ఉద్యోగాలు చేయడం అంత సాధ్యం కాదు. మాకు చదువులు లేవు. మాకు ఉద్యోగాలు బయట దేశాలు పోదామన్నా స్తోమత లేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఆటో రొప్పుకొని 100-200 తీసుకొచ్చుకొని పిల్లలు పోషించుకొని సాదుకునే వాళ్ళమే తప్ప మేము లక్షల పేద భూస్వాములం అయిపోయేలాం కాదు.
మేము వేరే పని వృత్తిలో చేయలేని పరిస్థితులు ఉన్నాం కాబట్టి ఈ ఆటో నడుపుకోవడం వల్ల మాకు ఇంత అన్యాయం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ రాగానే మా వీణ ఇంత దురుసుగా ప్రవర్తించిందని ఈ తక్షణమే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మాకు ఏది న్యాయం చేస్తారో ఏం చేస్తారా అనేది తొందరగా నిర్ణయం తీసుకోవాలి. ఇది మండలాల వైజ్గా చేశాం, కానీ ఇదే కొనసాగినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉధృతం చేస్తామని మనవి చేసుకుంటాం. ప్రభుత్వం రాగానే ఫస్ట్ మా ఆటో డ్రైవర్ల మీద పడ్డది. సార్ రేవంత్ రెడ్డి సార్ నమస్కారాలు. మేము మా ఆటోలకు సార్ సుక్కలు దుమించారు సార్. ప్రతి ఒక్క ఆటో వాడు అన్నం లేక సత్తాను సార్. ఏందంటే మాకు ఆటోలు నడుపుతేనే మాకు అన్నం, లేకుంటే మమ్మల్ని నువ్వు చంపుతావా? మాకు మాత్రము ఇదొకటి న్యాయం చేయండి సార్. మేము మీ అప్పుడు ఎంతో తిరిగినామేమో చేసినాం కావచ్చు సార్, అవి చెప్పడం లేదు. మేము మాకు పొట్ట మీద కొట్టే ప్రయత్నం చేయకుండా సార్ మీరు ఏం చేస్తారో మా ఆటో వాళ్ళను. మేము ఇది న్యూస్ చూసిన 700 మంది పిల్లలకు ఒకటే బాత్రూమ్ ఉందట. అటువంటి దయనీయ స్థితిలో ఉంది. అటువంటి దాన్ని మీరు మంచిగా చేయాలి. అండ్ మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజనం కూడా చాలా వరకు పప్పు నీళ్ళు పోస్తున్నారు. అటువంటి దాని మీద మీరు దృష్టి పెట్టాలి. కానీ పని చేసుకొని బతికేటోని ఇవాళ పని చేసుకొని బతికేటోని పొట్టగొడుతురు. ఇది సరైనది కాదు. దయచేసి మాకు ఈ ప్రత్యామ్నాయం చూపిస్తారా, లేకుంటే దీన్నే కంటిన్యూ చేస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉధృతం చేస్తాం. ఎందుకంటే ఒక్కళ్ళమిద్దరం కాదు, కొన్ని లక్షల కుటుంబాలు జీవనాధారం పడుతున్నాం. మేము ఎవరిను దోచుకునేటోళ్ళం కాదు. ప్రతి వ్యవస్థలో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. ఏ వ్యవస్థ తీసుకున్నా ఇలా కూడా మా దాంట్లో కూడా ఉన్నారు కావచ్చు, మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. అంత మాత్రాన అందరినీ టార్గెట్ పెట్టి ఇవాళ ఉపాధి తినే అన్నంలో మన్ను పోసడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి రేవంత్ రెడ్డి గారు మా గురించి కూడా ఒకసారి ఆలోచించి మాకు కూడా తగిన న్యాయం చేస్తారని మనమే చేసుకుంటున్నాం. అయ్యా, మా ఆటో యూనియన్ తరఫు నుంచి మాట్లాడుతున్నా. ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి మేమంతా రోడ్డున పడ్డాం. మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మీరు ఫ్రీ బస్సు అని పెట్టిండ్రు. ఆ ఫ్రీ బస్సులు ఎక్కిన వాళ్ళు ఒక గర్భశ్రీ ఎక్కకుండా ఉన్నది, అంత ఫుల్ పోతున్నారు. రెండోది చిన్నపిల్లల్ని పట్టుకొని ఎక్కుతలేదు. మేము రోడ్డు మీద ఉండి ఆటోలలో చూస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. మీరు ఎందుకంటే రెండు దిక్కులా ఆలోచించి నిర్ణయం తీసుకునేది ఉండే. ఇప్పుడు మా పరిస్థితి ఏంటిది మీరే ఆలోచించాలి. ఇన్ని రోజులు మా ఆటోల మీద ఎవరు భారమే లేదు, ఏదో వచ్చిన కాడికి తీసుకున్నాం, వచ్చిన కాడికి చేసుకున్నాం, తిన్నాం, ఏదో చేసినాం, మా పిల్లలను బతికించుకున్నాం. ఇప్పుడు 8 రోజుల నుంచి మొత్తం మేము ఖాళీగా ఉన్నాం. తినడానికి కరెక్ట్ తిండి లేదు. మీరు ఏదన్నా చేసి దీన్ని మాత్రం తొందరగా ఏదన్నా నిర్ణయం తీసుకొని చేయాలి. ఒక మీరు ఫ్రీ రోడ్డు మీదకి ఇవాళ వచ్చిన రోడ్డు మీదకి ఇంకా వస్తాం. ఇక మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే దాకా వస్తూనే ఉంటాం. మీరు తొందరగా నిర్ణయం తీసుకోవాలి. మీరు ఏదో మీరు ఫ్రీ ఇచ్చిన లేడీస్ కంటే ఒక లేడీస్ గర్భశ్రీ ఎక్కకుండా ఉండేది, అంతా ఫుల్ జనం పోతారు. పైసలు మొగలు ఎక్కించుకుంటున్నారు, పైసలు ఇచ్చే వాళ్ళకు ఆడియోలో ఫుల్ ఉన్నారని. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం పిల్లికుండ్ల ముడుపుల ఆంజనేయ స్వామి ప్రాంగణంలో సోమవారం రోజు సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్ఠి శుభ సందర్భంగా శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవోపేతంగా భక్తుల మధ్య జరిగింది. దేవాలయ అర్చకుడు కృష్ణసాగర్ అయ్యర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం భక్తుల దాన ధర్మాలతో జరుగుతుందని, ప్రతి సంవత్సరం భక్తులు సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు. భక్తులకు విజ్ఞప్తి, మా దేవాలయంలో ఇంత వైభవపేతంగా చేస్తున్నది ఇది నా ఒక్కడి కృషి కాదు. ఇక్కడ సేవాభావంతో ముందుకు వచ్చిన సర్వీస్ ఫోటో మీదకి వచ్చి ఇంత పెద్ద స్టేజ్ వేసి డెకరేషన్ చేసిన తర్వాత ఇక్కడ అశోక్ ఉన్నారు, తర్వాత ఇక్కడ సర్వీస్ చేసే వాళ్ళు భజన్ ప్రేమి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ సర్వీస్ ఫోటో మీద వస్తారు. నేను ఇచ్చేది చాలా తక్కువ. వాళ్ళకు నామినల్ గా ఒక మనిషికి ఒక 1000 రూపాయలు పడేటట్లు ఇస్తాం అంతే. కానీ అంత ఇచ్చినా కూడా ఎంత పెద్ద ప్రోగ్రామ్ వచ్చిన ఫోటోగ్రాఫర్ ఆయన నేను ఇచ్చే గుడికి నాకు ఒక పెద్ద టీం వర్క్ ఉంది. ఆ టీం లేకపోతే నేను భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. తర్వాత ఈ దేవాలయంలో ఇంతకుముందు
బైపాస్ చేయించిండ్రు, కానీ ఇది ముందరికి రాలేదు. కానీ ఒక ఆమె ముందరికి వచ్చి నేను ఒక పని అనుకున్నా, నాకు సక్సెస్ అయింది, నేను చేయిస్తాను స్వామి ఎంతన్నా కానీ అని చెప్పి ఆమె అనేది. ఆమె ప్రోత్సాహంతో నేను అడగడం స్టార్ట్ చేస్తే ఈరోజు 18 కిలోల వెండి తయారైపోయింది మాకు అమ్మకు. ఆమె 5 కిలోల 500 గ్రాములు అంటే 5.5 కిలోల వెండి సమర్పించింది. శ్రీకాళహస్తి నగరీశాయ నమః. శ్రీకాళహస్తి నగరీశా శివయ్య మన అదృష్టం కొట్టి ఎర్రకొండ మీద వెలిసినాడు అనేది సత్యం. అది కాలక్రమంలో అది ఎందుకో మరువ పడి ఉన్నట్టుంది. మాకు కూడా మత్స్యకారులు చెప్పగా వెళ్ళి చూసాం, లేదంటే మాకు తెలియదు. వెళ్ళి చూసిన తర్వాత దాని చరిత్ర చూసిన తర్వాత చాలా అద్భుతమైన క్షేత్రం అది. ఈ క్షేత్రంలో మనం ప్రతి మాసము శివరాత్రి రోజు 12 శివరాత్రులతో మహాశివరాత్రి వస్తుంది, మనందరికీ తెలుసు అది. కాబట్టి 12 శివరాత్రులు కన్నా కనీసం పూజ చేయాలని సంకల్పంతో చేస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ప్రసారి వచ్చారు. మొట్టమొదటి జ్యోతిని 2 ఏళ్ల క్రితం వెలిగించేటప్పుడు ముఖ్యంగా గౌరవనీయ మిత్రుడు చంద్రశేఖర్ రెడ్డి గారు ముందుకు వచ్చి మార్కెట్ యార్డ్ గంజి మార్కెట్, స్వామి నేను ఉన్నా మీతో పాటు తప్పకుండా చేద్దాం అంటే అప్పుడు చిన్న పాత్ర ఏర్పాటు చేసుకుని జ్యోతిని ప్రజ్వలనం చేశాం. 2వ సంవత్సరంలో లాస్ట్ ఇయర్ చాలా మంది మిత్రులు అందించారు. ఆ విధంగా లాస్ట్ ఇయర్ కూడా ఘనంగానే జరిగింది. ఈ సంవత్సరం వచ్చేసరికి అన్ని బాగుంది, కానీ జ్యోతి పాత్ర లేదు. గజాల మొత్తము గర్భిస్తూ ఇక్కడ స్వామి దగ్గర ఆంజనేయ స్వామి ఇక్కడ భక్తుల కోరికలు ఏవైనా కోరుకుంటే తీర్థాయనడానికి నేను ఉదాహరణ. నేను కోరుకున్న కోరికలన్నీ తీరినాయి ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ ఒల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం కూడా భక్తుల కోరికలు నెరవేరుతాయి కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమాలు పాల్గొని విజయవంతం చేయగలరు. సింగరేణి ఉన్నంతకాలం ఏఐటీయూసీ సజీవంగా ఉంటుందని గని కార్మికుల అభిమానంతోనే 80 ఏళ్ల ప్రస్థానం దాటిందని సింగరేణి కాలేజెస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, కేంద్ర కార్యదర్శి కె స్వామి వారు మాట్లాడుతూ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాసులు పేర్కొన్నారు. భూమి అంటే సుమారు 250 గజాల స్థలం అవుతుంది. ఆ 250 గజాల స్థలము 20 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం సొంత ఇంటి పథకానికి ఇప్పడానికి, మిగులు క్వార్టర్లు ఎవరి క్వార్టర్ వాళ్ళకి కార్మికులకు ఇచ్చే విధంగా చేయడానికి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినాం. అట్లనే మైనింగ్ స్టాఫ్ ట్రేడ్స్ మెన్లకి మెడికల్ అడ్మిట్ అయితే సర్ఫేసులో అదే పని ఇప్పించే ఏర్పాటు చేస్తున్నాం రాసినాం. అట్లనే మన డిపెండెంట్ ఉద్యోగాలు గతంలో కొమరయ్య గారు ఉన్నప్పుడు ఏదైతే 1981 జనవరి 29 నాడు ఏఐటీసీ అగ్రిమెంట్ చేయించిందో దాని ప్రకారం ఈయనకి ఇస్తాం, ఆయనకి ఇయ్యం, ఆయన అనిపించేయండి, ఈయన కాలేదనేది లేకుండా పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలనేది పెట్టినాం. దీని కొరకు కూడా కృషి చేస్తామని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నాం. ఈ సమస్యలన్నీ మీ ముందు పెట్టినాం. మీరు దయచేసి ఆలోచన చేయండి. ఈ సర్కార్ సంఘాలు వస్తే కార్మికులకి నష్టమో లాభమో మీరే ఆలోచించండి. అట్లనే ఇందాకనే మన స్వామి గారు చెప్తున్నారు, నేను వచ్చేవారికి కొన్ని సంఘాలు గెలవు కానీ ఇంకో సంఘాలను ఓడగొట్టడానికి ఉపయోగపడతాయి.
అవి గెలిచే సమస్య రాదు. ఎందుకంటే సింగరేణి మొత్తం కలిసినా ఇప్పుడు 6 సార్లు ఎన్నికలు జరిగితే 2000 ఓట్లు దాటలేదు. వాళ్ళకి గెలవవు, కానీ ఓట్లు చీల్చి వాళ్ళు గెలవడానికి ఉపయోగపడతారు. ఇప్పుడున్న సంఘాలు గెలవడానికి పోయినసారి RG3లో మనం గెలిచేటోళ్ళం. ఎన్ని ఓట్లతో పోయినాం? కేవలం 153 ఓట్ల తేడాతో ఓడిపోయినాం. ఈ CIT వాళ్ళకి 370 ఓట్లు వచ్చింది. మరి వాళ్ళు ఆ ఓట్లు కనుక చీల్చకపోతే, ఆ 370 ఓట్లు చీల్చకపోతే AITC అక్కడ గెలిచేది. కాబట్టి దయచేసి ఆ సంఘాలకి మా విజ్ఞప్తి ఏంటంటే, మీరు గెలవలేరు, కానీ మళ్ళీ ఆ సంఘాలు రావడానికి మీరు సహకరిస్తారు. ఆ విధంగా చేయకూడదని విజ్ఞప్తి చేస్తూ, రేపు మీరందరూ కూడా మన చుక్క గుర్తుకు ఓటించి గెలిపించాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, మాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ చీరలు కూడా పాల్గొనడానికి ఈ నెల 27న మనందరికీ అందరూ కూడా సంతోషిస్తా ఉంటే మూలిగే లెక్కపై తాడిపడ్డ విషయం జరిగింది. వాళ్ళ సంఘం వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏదో దానికి వ్యతిరేకంగా ఇలా సంఘం ఉండాలని చెప్పారు, కానీ ఈ రోజు మీరే విస్మరిస్తా ఉన్నారు. ప్రభుత్వంలో మీరే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఈ రోజు INTUC జరిగితే 8 అనుభవాలు ఏం చేశారు, మీ సంఘం ఏం చేసింది? విమర్శించడం కూడా మేము విమర్శిస్తే మాకే సమయం వృధా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఇంకా కొన్ని సంఘాల నాయకులు కూడా మాట్లాడుతున్నాడు. ఇదే వేదిక పైన ఓర్మెల్ల చిట్టా ఉందని మాట్లాడుతున్నాడు. పైన పడాలను ఎవరు ఈడ నా కార్మికుల ముందు మీరేం చేస్తారో చెప్పి మాట్లాడండి. ఏ ఓర్మె ఇక్కడ ఎవరు అన్యాయం చేయట్లేదు, ఎవరు పని ఒత్తిడి కూడా చేయట్లేదు అని చెప్పేసి ఈ జీడిక ఆజీవన్ మైనింగ్ షాప్ నుంచి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మన ముఖ్యంగా ఒక నియంతృత్వ పాలన, ఒక దొరల పాలన, ఒక గడియల పాలన అంతమొందించడానికి మొన్ననే ఎన్నికలు జరిగినాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన తీర్పులో భాగంగా తగాదాలతో విడిపోయి పడిపోయినటువంటి TBG కేసు మళ్ళా ఇప్పుడు కొద్దిగా నిద్రలేసి వస్తున్నది. మీకెందుకు గత 2 సంవత్సరాల క్రితం అంతలో ఉన్నటువంటి ఒక నాయకుడే BMS కు పోయింది, కింగర్ల మల్లయ్య గారు. ఆయనే చెప్పిన TBG కేసు బండారం అంతా. మళ్ళా ఎందుకో 3 రోజులకే మళ్ళీ వచ్చి TBG కేసులో చేరింది. అంటే నాయకులకే నీతి లేదు. నాయకులకు అవినీతికి అలవాటు పడి అధికార రాజకీయానికి అలవాటు పడ్డ తర్వాత వాళ్లకు కేవలం అధికార దాహం మాత్రమే ఉంటుంది. ఇప్పుడు INTUCకి అదే దాహం మొదలైంది. పాపం 10 ఏళ్ల నుంచి దూపకెడుతారు వాళ్ళు. ఎందుకంటే గుర్తింపు సంఘంగా ఉంటే, అధికారం ఉంటే మన అవినీతి కొనసాగుతుందని తెలుసు. కానీ 3వసారి వాళ్ళు INTUC గెలిచిన తర్వాత ఈ గోదావరి కల్లో కానీ సింగరేణిలో కానీ ఏం జరిగిందో మనకు తెలుసు. ఇప్పటికీ అనేక మంది కార్మికులు పైరవీ కోసం డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ ఇల్లు చుట్టూ తిరుగుతున్నారు. దేనికైనా ఒక రేటు, షిఫ్ట్ చేంజ్ కానీ, ట్రాన్స్ఫర్ కానీ, లేదా ప్రమోషన్ కానీ ఒక రేటు. INTUC అంటేనే అవినీతి. సర్కారు సంఘం ప్రశ్నించలేదు, పోరాడలేదు, ఉద్యమాలు నిర్మించలేదు, హక్కులు సాధించలేదు. కొద్దిగా ఛార్జ్ చేసి అలారం పెట్టినట్టుగా మెల్లమెల్లగా చేస్తారు. కాబట్టి ఆ గడియారం అనేది పనిచేయదు. TBG కేసు బాణం అనేది అయిపోయింది పని. ఎందుకంటే అధికారం ఉంటేనే కదా రాజకీయం. కానీ AITC అనేది తెలుగుదేశం ఉన్నప్పుడు ఉన్నది, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉన్నది. అధికారము ప్రభుత్వం ఎవరిదున్నా సింగరేణిలో AITC ఉంటుంది. కారణం ఏమిటంటే ఇది కార్మికుల ఆశీర్వాదంతో, కార్మికుల అభిమానంతో, కార్మికుల మద్దతుతో నడిచే సంఘం అది AITC. ఎర్ర జెండా అమరవీరుల త్యాగరామ సంఘం కాబట్టి AITC 80 ఏళ్లుగా కొనసాగుతున్నది. ట్రేడ్ యూనియన్ విధానం అవలంబించాలి తప్ప కేవలం ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద ఆధారపడి ఎవరు పనిచేయలేరు. TBG కేసు కానీ INTUC కానీ మనం చూసినాం. కానీ ఈసారి సింగరేణిలో అనేక మంది యువ కార్మికులు గుంపులుగా AITCలో చేరుతున్నారు. బావుల మీద అనేక మందికి మనం స్వాగతిస్తున్నాం. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపు దిశగా వెళ్తున్న INTUCకి కోర్టుకు వెళ్లి ఎన్నికలు వాయిదా వేయించాల్సిన అవసరం లేదని INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణిలో డిసెంబర్ 27న ఎన్నికలు జరగాల్సిందే అన్నారు. గత ఎన్నికల్లో AITUC INTUC పొత్తు పెట్టుకున్నప్పుడు పొత్తు ధర్మం పాటించకుండా ఏకపక్షంగా వ్యవహరించిన AITUC ఇప్పుడు పొత్తు ధర్మంపై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సింగరేణి కాలేజ్ లోపల 2017 అక్టోబర్ 5వ తారీఖుకి ఎన్నికలు జరిగినాయి. ఆనాడు తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం గుర్తింపు యూనియన్ గా ఎన్నికైంది. అదే రోజు
ఏఐటీసీ ప్రాతినిధ్య సంఘంగా మందవరి భూపాలపల్లిలో ఎన్నికైంది. అప్పటి నుంచి కేవలం 2 సంవత్సరాల పీరియడ్ అయినా కూడా వాయిదాలు వేసుకుంటూ వచ్చి 3 సార్లు వాయిదా పడ్డ తర్వాత హైకోర్టు డైరెక్షన్ మీద ఎన్నికలు పెట్టాలంటే దాని విషయంలో కూడా లేట్ చేయడం జరిగింది. నిన్న కాక నిన్ననో దాదాపు 7 ఏళ్లు ఏఐటీసీ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కలిసే యూనియన్ నడిపించింది. ఇక్కడ అన్ని అధికార వ్యవహారాల వాళ్ళు కూర్చున్నారు. నిన్న కాక మొన్న మునుగోడులో జరిగిన ఎన్నికల్లో ఏఐటీకి సంబంధించిన సిపిఐ టీఆర్ఎస్ సపోర్ట్ చేసిన మాట వాస్తవం. ఇవాళ వచ్చి ఐఎన్టీసీ వాయిదా వేయాలని కోరుతున్నది హాస్యాస్పదం. మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. కొన్ని వందల సార్లు మేము చెప్పినాం 27వ తారీఖు నాడు ఎన్నికలు జరగాలని. డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషన్ ఆఫీసులో 5 సార్లు మీటింగ్ జరిగింది. అన్ని మీటింగులలో మేము చెప్పిన ఎన్నికలు జరగాలని. చేతకాక మేము పోస్ట్పోన్ చేయాలని ఐఎన్టీసీ అని చెప్తారు ఏఐటీసీ నాయకుడు. ఆల్రెడీ గుర్తురాలేనాయి. మోడల్ పేపర్ బ్యాలెట్ వచ్చింది, ఓటర్లు ఇచ్చేశారు. మేము అన్ని విధాల బాయల మీద తిరుగుతున్నాం. దాదాపు 6,000 మంది తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం నుంచి, ఏఐటీసీ నుంచి, హెచ్ఎంఎస్, బిఎంఎస్ నుంచి ఐఎన్టీసీలో కలిశారు. ఇవాళ పటిష్టంగా ఉన్న సంఘం. మీరు నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలికిన ఒక ఎమ్మెల్యే గెలిపిస్తే ఆయన్ని పట్టుకొని పొత్తుకాలని కూసుకున్నారు. మేము ఏఐటీసీతో ఎట్టి పరిస్థితిలో పొత్తు ఉండదని స్పష్టంగా చెప్పేసినాం. ఐఎన్టీసీ ఒంటరినే పోరాడుతానే 500 సార్లు చెప్పినాం మేము. అయినా కూడా చీప్ జిమిక్స్ వాయిదా వేయాలని ఐఎన్టీసీ కోసం చెప్పడం అనేది ఆలోచన ఉండి చేస్తారో లేదో నాకు తెలియదు. మొన్న 30వ తారీఖు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాగిన తర్వాత అప్పుడు ఈ పొత్తుల బేరం చేశారు. అప్పుడు దాకా వీళ్ళు టీఆర్ఎస్ తో బేరాలు చేశారు. చేయలేదా? చేసి వాళ్ళు వచ్చి మాట్లాడారు. మేము వాళ్ళు చెప్తాను గ్యారంటీగా. ఇంకొక స్లోగన్ కూడా వీళ్ళు తీసుకొస్తారు. అధికారంలో ఉన్న పార్టీతో ఉంటే కార్మికుల సమస్యల పరిష్కారంలో టీబీజీ లాగా చేస్తామని చెప్తాను ఆయన. మీరు కేసీఆర్ గారితో అంటగాగినప్పుడు అప్పుడు మీరు అంటే మీరు టీబీజీ కేసు టీఆర్ఎస్ కలిసి కార్మిక ద్రోహం చేసిందా? దానికి సమాధానం చెప్పాలి కదా. మీరు నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే మునుగోడు ఎన్నికల కంటే ముందు ఎందుకు చెప్పలేకపోయారు? సింగరేణి కార్మికుల ఎన్నికలు పెట్టాలా కేసీఆర్? లేకపోతే మేము మునుగోడులో చేయమని ఎందుకన్నావా? మీది ఒక పార్టీ సిద్ధాంతం, మళ్ళీ ఐఎన్టీసీ అంటారు. మీరు 5 సార్లు మునుగోడులో ఎమ్మెల్యే గెలిచి టీఆర్ఎస్కి మీరు ఎట్లా త్యాగం చేస్తారా? మీకు మోరల్ వాల్యూస్ ఉన్నాయి. పోయినసారి సంజీవ్ రెడ్డి గారు చెప్తే 2017లో మేము మీకు సహకరించినాం, కోఆపరేట్ చేసినాం, పొత్తులో ఉన్నాం. మీరు పొత్తు ధర్మాన్ని ఫాలో అయినరా? ఈ 7 ఏళ్ళు ఎందుకు బాగా? ఏమి నీతి అది? భూపాలపల్లిలో కానీ మందవాడలో కానీ ఐఎన్టీసీ సంబంధించిన ఒక్కడు కూడా మీరు పోస్ట్ ఇచ్చిర్రా? ఆనాడు ద్రోహం చేసింది కాబట్టి, పొత్తు ధర్మాన్ని విస్మరించింది కాబట్టి ఐఎన్టీసీ ఒంటరిగా పోటీ చేద్దని చెప్పినాం. ఎట్టి పరిస్థితుల్లో 27వ తారీఖు నాడు ఎన్నికలు జరగాల. ఐఎన్టీసీ ఒంటరిగా పోటీ చేస్తుంది. మీరు పోయి మీకు సంబంధించిన మంత్రుల దగ్గర పోయి ఏదో మాట్లాడుకొని ప్రభుత్వం ఏదో పిటిషన్ ఇస్తే దానికి మేమెట్లా బాధ్యత?
మాకు 20 కిలో జనాభా మేము కావాలంటే మేమే పోసుకున్నాడుతాం. ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. మేము బాగా మీద మేము పెట్టిన మీటింగ్లు మీరు పెట్టినారు, మేము పెట్టిన ప్రెస్ మీట్లు మీరు పెట్టినారు, మేము కలిసినటువంటి కార్మికులు మీరు కలిసినారు. నిన్నదాకా పండుకొని వచ్చి ఇవాళ మాట్లాడుతున్నారు. మీరే ఆలోచించండి. ఇదే ప్రెస్ మీట్లో ఈ కొత్త బిల్డింగ్ లేనప్పుడు కూడా ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టాం. ఇవాళ హీరింగ్ ఉంది, దాని వాయిదా వేసిన స్టే ఆర్డర్ దొరకలే. గురువారం కల్లా కౌంటర్ దాఖలు చేయమని చెప్పారు. అంటే 21వ తారీఖుకి. ఎట్టి పరిస్థితుల్లో 27 నాడు జరపాలని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషన్కి ఉత్తర్వులు రాసినాం. మీరు కూడా కౌంటర్ దాఖలు చేయండి. మీరు ఎట్టి పరిధిలో ఎన్నికలు చేయండి. లేకపోతే హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి విలువ లేకుండా పోతుంది. అసలు న్యాయ విభాగం మీద నమ్మకం పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిధిలో ఎన్నికలు జరగాలని ఐఎన్టీసీ డిమాండ్. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఆదివారం జరిగిన ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నికల్లో క్లబ్ సభ్యులంతా సమర్థతకు పట్టం కట్టారు. గోదావరికని ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో స్నేహపూర్వక వాతావరణంలో జరిగిన ఎన్నికల్లో క్లబ్ సభ్యులందరూ ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో మొత్తం 129 మంది సభ్యులుండగా 123 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుని క్లబ్ నిబద్దతను చాటారు. పర్సెంటేజ్ చెప్పాయి. కనకరాజు కదా మనవాడు 7 రోజులు కనకరాజు, ఇప్పుడు రాముడు కనకరాజు. ఫోటో
మిత్రులకి అభినందనలు. సరే, గత 10 రోజుల నుంచి మనము ఎన్నికల ప్రక్రియ కొనసాగిస్తున్నాము. చాలా మంది ఉత్సాహంగా ప్రజాస్వామ్యయుతంగా మూటలు నిలబడి అంటే మీ ముందుకు పోవాలి నాయకత్వం అని కూడా నిలబడి తమ యొక్క ఓటింగ్ శాతాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. సరే, గెలుపుకోవడం అనేది సహజము. అయితే అందరూ గెలవలేరు, కొందరు మాత్రమే గెలుస్తారు. అయినా అందరు గెలిచినట్టే మనం అనుకోవాలి. ఎందుకంటే ఒక యూనిట్గా మనం పనిచేసినాము, ఒక టీం వర్క్ గా మనం పనిచేసినాము. భవిష్యత్తులో చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి గెలిచిన వాళ్ళు సంతోషంగా ఉన్నప్పటికీ గెలిచిన వాళ్ళు మాత్రం నారాజు కాకూడదు. ఎందుకంటే ఇలా కాకుండా రేపు మళ్ళీ వాళ్ళ నాయకత్వానికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక ప్రయత్నం వాళ్ళు చేశారు. కాబట్టి ఈ సందర్భంగా సభ్యులందరూ కూడా ఎన్నికల నిర్వహణ కమిటీకి చాలా సహకరించారు. పూర్తి స్వేచ్ఛ మాకు ఇచ్చారు. ముఖ్యంగా ఏంటంటే పూర్తి స్వేచ్ఛ మాకు ఇచ్చారు. ఏంటంటే మేమైతే రూల్స్ రెగ్యులేషన్స్ ఫ్రేమప్ చేసుకున్నామో దాని పరిమితుల్లో మేము పనిచేయడానికి మాకు అవకాశం కలిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ ఎన్నికల ప్రక్రియకు సహకరించిన గత నాయకత్వానికి, రాబోయే నాయకత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు గెలిచిన అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. సరే, చాలా మంది పోటీ చేశారు. దాంట్లో ఎవరెవరనేది కూడా లోతుల్లోకి పోవడం సమయం లేదు. అధ్యక్షులుగా పూదరి కుమారు గెలిచారు. ఉపాధ్యక్షులుగా గసిగంటి రవీందర్, పాదా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా పి శ్యామ్ కుమార్, ఒకటే పోస్ట్ కలిసి శ్యామ్ కుమార్ గెలిచారు. సహాయ కార్యదర్శిగా కుర్రా వీరగౌడు, విజయగిరి సమ్మయ్య ఇద్దరు రెండే పోస్టులు జరిగింది. కార్యనిర్వాహక కార్యదర్శి ఒకరే ఉన్నారు. అందులో కూసం శ్రీనివాస్ గారు కోశాధికారిగా ఒక్కటే పోస్టు కాబట్టి గడ్డం శ్యామ్ కుమార్ కోశాధికారిగా ఎన్నికయ్యారు. ఆపండి. కామ్రేడ్ పూదారి కుమారన్న గారి నాయకత్వం.
పైలట్ ఇంకో ఆయన ఎప్పుడు కానీ దండ వేసినట్లేదు కొంచెం మంచిగా చేయడానికి పోయింది ఒక 5-6 సార్లు చేసిన ట్రెజరర్ గా. మరి నా నిర్వహించినటువంటి పోస్ట్ వచ్చిన ఈ ఒక విద్య చాలా మంది తెలియకుండా తెలుసో కానీ క్యాషియర్ గడ్డం మెయిన్ పోస్ట్ చూడు అన్నా మీరు కోరుతున్నా. ఈరోజు జరిగిన ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకొని మా ఈ కార్యవర్గాన్ని ఎన్నుకున్న గౌరవ క్లబ్ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఒక ప్రశాంతయుత వాతావరణం మధ్య ఒక ప్రయాసతో అనేక కసరత్తులు చేసి ఈ యొక్క తంతును విజయవంతంగా పూర్తి చేసిన ఎన్నికల ప్రధాన అధికారి వేల్పు నారాయణ గారికి, సహాయ ఎన్నికల అధికారులు పాలకుర్తి విజయ్ కుమార్ గారికి, చంద్రశేఖర్ రెడ్డి గారికి మా ఈ ప్యానల్ తరఫున ప్రెస్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మిత్రులారా, ఎన్నికల్లో గెలుపు ఓటము సహజమే. పరిస్థితులు వచ్చాయి కాబట్టి ఈ పోటీ అనివార్యమైంది. అయితే ఈ ఎన్నికల్లో మా ఈ కార్యవర్గం సాధించిన విజయాన్ని మొత్తం ప్రెస్ క్లబ్ సాధించిన విజయంగా భావిస్తున్నాము. ఎన్నికల వరకే ఏమైనా ఈ ప్యానెల్ కానీ ఏదన్నా కూడా ఇంతటితో పూర్తవుతాయి. మళ్ళీ అందరం సోదరభావంతో క్లబ్ సభ్యులుగా ఒక సహృద్భావ వాతావరణం మధ్య ముందుకు సాగుతాం. దీన్ని సభ్యులందరూ అర్థం చేసుకొని ఒక సమైక్యత వాతావరణం మధ్య ప్రగతి సాధన దిశగా అడుగులు వేయాలని భావిస్తున్న మా ఈ ప్యానెల్ను ఎన్నికల్లో మాదిరిగానే రాబోయే కాలంలో కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి అండగా నిలిచి మీ ఆకాంక్షలను నెరవేర్చే దిశగా మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటా ఉన్నాం. మేము ఏ ఆశయాలతో అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేశామో ఖచ్చితంగా ఒక టీం వర్క్తో అవన్నీ ఫుల్ఫిల్ చేసే విధంగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. ఈ లక్ష్య సాధనలో ప్రెస్ క్లబ్ సీనియర్ల సలహాలు సూచనలతో ముందుకు సాగుతామని, క్లబ్ సభ్యుల ఐకమత్యాన్ని కొనసాగిస్తూ ఒక ప్రశాంతయుత వాతావరణం మధ్య మా ఈ ప్యానల్ ముందుకు నడిచే ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా మాట ఇస్తున్నాను. మాకు వెన్నుదన్నుగా నిలిచిన క్లబ్ సభ్యులందరికీ మరోమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి జరిగిన ఎన్నికల్లో నన్ను ఆదరించి అభిమానించి ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు క్లబ్ సభ్యులందరినీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఈ ఎన్నికలు చాలా ప్రశాంతంగా నిర్వహించడానికి ఎన్నికల అధికారులు కూడా చాలా సహకరించారు.
వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. కొత్త కార్యవర్గం కొంత మరింత ఉత్సాహంతో మీ ఆశయాలకు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని తెలియజేస్తూ క్లబ్ అధ్యక్షుడిగా నియమితులైన కుమార్ గారు మాట్లాడారు. నమస్కారం. చాలా ఇది గొప్ప విజయంగా నేను భావిస్తున్నా. ఒక చక్కటి టీం ఇది. నేను చూస్తుంటే కిందికి వెళ్ళి చూస్తుంటే మంచి యూత్ టీం. ఒక్కరు తప్ప తక్కినంతా మరి యూత్ టీం తప్పకుండా గోదావరి ప్రెస్ క్లబ్ కు మరింత చేస్తుంది. నాకు తెలిసి నాకున్న అనుభవంలో ఈ క్లబ్ లో ఎప్పుడు ఎన్నికలు జరిగినప్పటి నుండి ఒక చక్కటి టీం తయారైంది. ఒక చక్కటి టీం ఎన్నికైనటువంటి ఈ గొప్ప టీం కు చరిత్ర సృష్టిస్తూ ముందుకు వచ్చినటువంటి గొప్ప టీం కు మనం ఒకసారి గట్టిగా చెప్పడం ద్వారా శుభాకాంక్షలు. మరి గెలిచామని కాదు, చాలా బాధ్యత ఉన్నది నాకు తెలిసి. మా కుమార్ గాని నేను కానీ మా వంశీ ఈ నాయకత్వంలో మేము ఒక 50% క్లబ్కు మేము చేయగలిగాము. కానీ ఇప్పుడు అసలు బాగా పనులు చేయాల్సిన అవసరం ఉన్నది. మీరందరూ ఒక బాధ్యతగా గెలిచామని కాకుండా ఈసీ మెంబర్కి వెళ్ళి మొదలుకొని ప్రెసిడెంట్ వరకు తప్పకుండా మీరు ఆ బాధ్యతతో ముందుకు అడుగులేయాలి. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసి అయితే చాలా గొప్ప టీం మీతో తప్పకుండా ఈ టీంతో అవి తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఆ పనులు తీరుతాయి. మరి జర్నలిస్టుల సంక్షేమం ప్రెస్ క్లబ్ లో ఉండేటువంటి ప్రతి సభ్యునికి సంక్షేమం వస్తుందని నేను భావిస్తున్నా. అటువంటి భావన, ఎందుకంటే అధ్యక్షుడు కుదర్ కుమార్ ఈ క్లబ్ ఈ రోజు ఇంత డెవలప్ అవడంలో ఆయన చాలా గొప్ప సేవలు మాతో పాటు చాలా బాధ్యతలు తీసుకున్నారు. దాని గురించి పూర్తి అవగాహన ఉన్నది. నిజంగా క్లబ్ లో ఉండేటువంటి ప్రతి సభ్యుల్ని మెచ్చుకోవాలి. చాలా మంచి గట్టి పోటీ వాతావరణం ఉండే నాకు తెలిసి. ఎట్లాంటి పోటీ వాతావరణం అంటే చెప్పొద్దు కానీ చాలా గట్టి పోటీ వాతావరణం ఉండే. ఆ పోటీ వాతావరణంలో ప్రతి సభ్యుడు గట్టి చాలా మంచి తీర్పిచ్చారు, మంచి ఆలోచన చేశారు. ఏంటంటే కుమార్ను తప్పకుండా ఎంచుకోవాలి. ఈ టీంకు నాయకునిగా ఆయన ఎంచుకుంటే తప్పకుండా ఈ క్లబ్ లో ఉండేటువంటి సభ్యులకు ఒక సంక్షేమం వస్తుందని ఉద్దేశంతో వేసినటువంటి ప్రతి ఓటు నిజంగా చాలా గొప్పది. అలాగే మా పందిల శ్యామ్ సుందర్ కూడా చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అతను సెక్రటరీకి ఎంచుకోవడం, మిగతా సభ్యుల అనుభవం లేదని కాదు కానీ వాళ్ళకు తోడ్పాటుగా మనం ఉండాల్సిన మీరందరూ ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. వచ్చే ఒక 2-3 నెలల్లో మీరు తప్పకుండా సఫలమైందని సక్సెస్ అయ్యి ఫస్ట్ ఇళ్ల స్థలాలు ప్రతి సభ్యుడికి ఇస్తారని కోరుకుంటూ మరోసారి మీ అందరికీ ఘనంగా గంభీరంగా గొప్పగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సంబంధించినటువంటి ఎన్నికల్లో విజయం సాధించినటువంటి గౌరవ ప్రెస్ క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపినటువంటి ఎన్నికల అధికారులు వెల్తుల నారాయణ సార్, వలపుట్టి విజయన్న, చంద్రశేఖర్ స్వామి గారికి ముఖ్యంగా ఈ నూతనంగా ఎన్నికైనటువంటి మా కమిటీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా అద్భుతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఈరోజు మంచి ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించారు. నూతనంగా ఎన్నికైనటువంటి మన కమిటీకి సంబంధించి కూడా మన మీద చాలా మట్టుకు చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఈ అంచనాలను ఈ విధంగా తక్కువ చేయకుండా ఖచ్చితంగా ఈ 2023-24 సంవత్సరానికి మన కార్యవర్గం మన క్లబ్ లో చరిత్రలు నిలుచుకోవాలి. ఆ విధమైనటువంటి పనులు చేసే క్రమంలో అధ్యక్షుడు కుదర్ కుమార్ అన్నకు తోడుగా, ప్రధాన కార్యదర్శి పందిండ్ల శ్యామ్ సుందర్ అన్నకు తోడుగా నిలవాలని, నిలుస్తారని చెప్పి ముఖ్యంగా మన సంబంధించినటువంటి ఈ ప్యానెల్ కు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనటువంటి పందిండ్ల శ్యామ్ సుందర్ అన్న గారిని వేదికపైకి సాధారణంగా స్వాగతం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.
సర్కార్ ఖజానాలో పైసలు లేవని క్రమశిక్షణతో ఆదాయం పెంచుకుంటామని ఐటీ పరిశ్రమలు అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం 10 రోజుల్లో మరో 2 గ్యారంటీలు అమలు చేస్తామని అన్నారు. మంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన శ్రీధర్ బాబు ఆదివారం జిల్లాలో పర్యటించారు. సుల్తాన్బాద్, పెద్దపల్లి మీదుగా మంత్రిని చేరుకున్నారు. అడుగడుగున ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పెద్దలందరూ కూడా నిలవండి భాస్కర్రావు గారు, మారుతి గారు, అన్వర్ గారు, మండల కాంగ్రెస్ పార్టీ రండి. పైకి రా, ఇంత కొంచెం ఎత్తున్నారు అసలు కట్టియాలా ఆటో ఓనర్లకు 12,000 రూపాయలు పెట్టినాం. నెలకు 1000 రూపాయలు మీకు ఆదాయం వచ్చే విధంగా పెట్టినాం. 12,000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమం. సో ఆటో వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేద్దాం. ఇప్పుడు ఆటో నగరాన్ని పెట్టినప్పుడు భూమి ఇస్తాము, ఇల్లు ఇస్తాం. ఆటో నగరాన్ని భూమి ఇస్తాము, ఇల్లు ఇస్తాం. ఇది అందుకోసం ఎవరు చింతపడనక్కర్లేదు. మీ దగ్గర నుంచి ఎంతమంది పోతుండొచ్చు? 3%, 5%. మొన్న నేను రివ్యూ చేస్తే 5% మంది మహిళలే మీ ఆటోకి వచ్చే ప్రయాణికులు పోతున్నారు. కొత్తగా బయటికి వచ్చి చాలా మంది ప్రయాణం చేస్తారు. మీరేమి ఇబ్బంది పడద్దు. మేము ఈ 30 అంటే మార్చి తర్వాత మీకు మేము చెప్పినట్టు ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. కొంచెం కలిసిన వాళ్ళు పక్కన జరగాలి. అట్లా వస్తాడు, నేను వస్తా, పైకి వస్తా. శంకర్ భాయ్ ఇది కలిసిన వాళ్ళు పక్కన జరగాలి. దయచేసి కలిసిన వాళ్ళు పక్కన జరిగి ఇద్దరు కలిసే విధంగా ప్రయత్నం చేయండి. కలిసిన వాళ్ళు పక్కన జరగాల. సీనియర్ నాయకులతో పాటు అందరూ కూడా చాలా కష్టపడి ఈరోజు మా విజయానికి కారకులైన మీ అందరికీ ఈరోజు విజయానికి కారకులై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటులో భాగస్వాములై నేను ఈరోజు రాష్ట్ర మంత్రిగా మరొకసారి మీ ముందుకు రావడానికి అవకాశం ఇచ్చిన కమాన్పూర్ మండల వాసులందరికీ పేరు పేరున ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు పార్టీ పరంగా చెప్పింది, ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చింది. అధికార యంత్రాంగాన్ని జవాబుదారీతనంతో ముందుకు నడిపే ప్రయత్నంలో ముందుకు జరిగే ప్రయత్నంతో పాటు ఈరోజు మనమందరం కూడా కార్యకర్తలను నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇంతకుముందు గుండాయిజం, రౌడీయిజం, మరి అదేవిధంగా మర్డర్ పాలిటిక్స్ ని నడిపిన వైనాన్ని టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ముందుకు నడిపించిన నేపథ్యంలో మనమందరం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రజలందరూ కూడా ఇక్కడ శాంతియుతమైన
వాతావరణం ఏర్పాటు కావాలి, భయాందోళనతో ఉండొద్దు, మరి వ్యవస్థలన్నీ వ్యవస్థగా ముందుకు నడిపించే ప్రయత్నం చేయాలని మనకు ప్రజలందరూ ఓటేశారు. ఆ ప్రయత్న భాగంలో మనం అందరం కృషి చేద్దాం. అభివృద్ధి కానీ సంక్షేమాన్ని విషయంలో ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ఇప్పటి వరకే 6 గ్యారంటీలో భాగంగా మహిళా సోదరులకు, అక్కకి, ఆ చెల్లికి ఆ రోజు మనం వాగ్దానం ఇచ్చిన మేరకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ బస్సు ప్రయాణాన్ని మొదలుపెట్టినాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఇచ్చాము. మనం ఇచ్చిన వాగ్దానాల్లో 6 గ్యారంటీలో భాగం. ఇంకో 10 రోజుల్లో మరో 2 గ్యారంటీ ఇలా భాగంలైన మరో 2 కూడా ప్రజల వద్దకు తీసుకెళ్తున్నాం. అనేక మంది ఇప్పుడే మళ్ళా మొదలుపెట్టిండ్రు డబ్బులు ఎక్కడ ఇయ్యని. డబ్బులు నిజంగానే ఖజానాలు లేవు, అంతా గుల్లా చేసిన. రేపు ఎల్లుండి అసెంబ్లీలో చెప్తారు అందరు. కానీ ఈరోజు రెవెన్యూ క్రమశిక్షణతో సమకూర్చే ప్రయత్నం, దాన్ని ఖర్చు చేసే ప్రయత్నం భాగంలోనే మనకు ఈరోజు ఛాలెంజ్ గా నిలిచింది. 6 గ్యారంటీలను నిలపాలి. ఆ ప్రయత్న భాగంలోనే నేను గాని, ముఖ్యమంత్రి గారు గాని, మన సహచర మంత్రివర్గ సభ్యులే గాని అహర్నిశలు మా ప్రయత్నంలో నిరంతరం ఈ రాష్ట్రాన్ని నడిపించే ప్రయత్నంలో ముందుకు నడుస్తా ఉన్నాం. మీ అందరి సహకారం ఏ విధంగా ఉంటే 6 గ్యారంటీలలో భాగస్వాములైన మన మహాలక్ష్మి గ్యారంటీ ఏదైతే ఉందో అది కూడా మనం అనుకున్న విధి విధానాలను తయారు చేస్తా ఉన్నారు. నెలనో 2 నెలల లోపలనే అది కూడా ఇంటింటికి ఇచ్చే కార్యక్రమం చేయబోతాం. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వారు ఎంతో చెప్పారు, ఎటు చేస్తారు ఏం చేస్తారని. 2 చేసి చూపెట్టినాం, మళ్ళా 2 ఇంకో 10 రోజుల్లో చేస్తాం. ఇదే విధంగా మొత్తం 100 రోజుల కాల హయాంలో అన్ని ప్రోగ్రామ్స్ కూడా మొదలుపెట్టే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను మిత్రులకు చెప్తా ఉన్నా, మా ఆటో సోదరులందరికీ బస్సు ప్రయాణం మహిళలకు ఫ్రీ చేస్తే ఆటో వాళ్లకు కొద్దిగా ఇబ్బంది జరుగుతుందని మా ఆటో డ్రైవర్ సోదరులు చెప్తా ఉన్నారు. ఇబ్బంది ఎక్కువ కాకుండా ఈరోజు అవన్నీ కూడా ఆలోచన చేసే మరి మేనిఫెస్టోలో మేము ప్రతి ఆటో డ్రైవర్ కి ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు కూడా వచ్చేది మేనిఫెస్టోలో పెట్టినాం. దాన్ని కూడా అమలు చేస్తాము. అందరి సమస్యల్లో భాగస్వాములై సమస్య పరిష్కారానికి కృషి చేయడానికే కాంగ్రెస్ పార్టీ ఉందని మీ అందరికీ మనవి చేస్తూ, మరొకసారి మా కమాన్పూర్ మండలానికి సంబంధించిన మా అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఈరోజు మరి మంచి మెజారిటీ ఇచ్చి మొదటిసారి కమాన్పూర్ లో మాతోనే వచ్చి నిలబడి ముందుకు నడిచిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను పిలువగానే మరి టీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది పెద్దలు నాతోనే వచ్చి పనిచేసి ముందుకు నడవడం జరిగింది. వారికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. కార్మికుల హక్కుల రక్షణ కోసం నిరంతరం పోరాడుతున్న సిఐటియునే సింగరేణి ఎన్నికల్లో గెలిపించాలని ఆ యూనియన్ అధ్యకులు తుమ్మల రాజారెడ్డి కార్మికులను కోరారు. సోమవారం ఉదయం సిఎస్పీ1 లో బ్రాంచ్ ఉపాధ్యకులు సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన గేట్ మీటింగ్ జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట అధ్యకులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ నిరంతరం కార్మికుల సమస్యలపై పోరాడుతున్న యూనియన్ సిఐటియు మాత్రమే అని అన్నారు. ఉదయించే సూర్యుని గుర్తుకు ఓట్లు వేసి సింగరేణిలో గుర్తింపు సంఘంగా గెలిపించాలని కోరారు. సిఎస్పీలో డస్ట్ గుర్తుపెట్టుకోండి, మనకు వచ్చిన డబ్బులు జబ్బులు ఎవ్వరికి రావు. మన లంగ్స్ కెపాసిటీ తగ్గిపోతే డస్ట్ నిండి దాన్ని బయటికి కూడా తీయరాదు. అందుకే బెల్లం ఇవ్వాలి, ఇవన్నీ ఇవ్వాలి. ఎందుకు పెట్టి వెనకట ఇవాళ అన్ని పోయినాయి, మొత్తం పోయినాయి. కార్మికుల సగటు వయసు తగ్గిపోతుంది. ప్రధానంగా మిషన్ మైనింగ్లలో ఉన్న సిఎస్పీలో పనిచేసిన వయసు అయితే 100% తగ్గిపోతాయి. కానీ దురదృష్టం ఏంటంటే ఉన్నో ట్యాంకర్ కూడా పనిచేసింది. నాకు చెప్పి అంతకుముందు రోజుకు 6 సార్లు 7 సార్లు కొట్టి సంతకం పెట్టుకుని ట్యాంకర్ డ్రైవర్. మరి సిగ్గు అనిపించాలి కదా ఈ మేనేజ్మెంట్ కి. ఇంతకన్నా దరిద్రంగా ఇంకా ఏముంటుంది? నీళ్లు కొట్టలేదు సిఎస్పీలో ఉంటే ఇంకేముంటది? హెచ్ఓడి గారు ఆలోచించాలి, శ్రీనివాస్ గారు. కంపెనీకి ఎన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనే ఉండని,
నీళ్లు కూడా కొట్టలేకపోతే మనం కొట్టిన ట్యాంకర్ కొట్టుకోండి కోటి. ఇక్కడ సింగిల్స్ పెట్టి ఏవో పెట్టాం. రోడ్డు ఎంత డస్ట్ ఉంది ఒక్కసారి వస్తే చూడండి ఎట్లుంటుంది పరిస్థితి. దయచేసి మీరు వెంటనే జీఎం గారు చెప్తారా లేదా చేత కాకపోతే చెప్పు, నేను చెప్తా. ఖచ్చితంగా ట్యాంకర్ ను ఎన్నికలు జరిగి గెలవకపోయిన ట్యాంకర్ వచ్చి బాధ సిఐటిదే. ఇక్కడ నీళ్లుట్టలేవు. నేను 4-5 సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నా. ఏమనంటే అసలు కరెక్ట్ టైంకి బొగ్గు వ్యాగన్ లోడే టైంకి వచ్చేదానికి బొగ్గు నీళ్లు ఉండవు. ఏమైందంటే 1 కిలో పిడబెడగా కురకాలి, ఉరికిపోయి సుత్తర 10 రోజులు నీళ్లు ఉండవు. నీళ్లునే జీఎం గారు ఉన్నప్పుడు చెప్పిన రెడ్డి విజయసేన ఉన్నప్పుడు అక్కడ బోర్లు వేద్దాం సార్, ఇక్కడ బంకల కాడ ఇబ్బందితో అవసరం లేదు, డైరెక్ట్ మనమే ఆన్ చేసుకుంటే మన కట్టోళ్ళు నీళ్లు ఉంటాయి అంటే దాన్ని ఆడబడుతుంది ఇదవద్దు చెప్పి కథలు చెప్పారని కథలు. నేను అంటున్నా ఖచ్చితంగా నీళ్లు ఎవ్వడి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఒక బోరోలు వేసేసి దానికి పంపు పెట్టుకుంటే మన కంట్రోల్లో నీళ్లు ఉండాలి. వాడెవడో నీళ్ళు ఇడితే ట్యాంక్ నిడితే ఆ టైంకి ఉంటే ఉండకపోతే మంట ఓడే బూడిది ఓడే. ఒక్కొక్క సందర్భాల్లో అయితే పెద్ద పెద్ద మంట వస్తా ఉంటది ఓసిపి బొగ్గు వచ్చినప్పుడు. చల్లారి దాంట్లో నీళ్లు ఉండదు, ఆ స్మోక్ మొత్తం గలీజీ అంటే కార్బన్ డైఆక్సైడ్ తో నిండే అబ్బో అది మనకేం అర్థం కాదు. ఇప్పుడు కానీ మన బాడీ మీద ఎంత ఎఫెక్ట్ అవుతుందో దయచేసి అర్థం చేసుకోమని చెప్తాను మేనేజ్మెంట్. చిన్న చిన్న ఆ సొంతిల్లు ఉంటే ఈ రికవరీ ఆగేది కదా, ఆ సొంతిల్లు మన సొంతం అయ్యేది కదా. ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. ఈ రోజు అదే డిమాండ్ అన్ని కార్మిక సంఘాల ఎన్నిక మారిందంటే అది సిఐటి పోరాట ఫలితం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మంచినీళ్ళ విషయంలో కావచ్చు, మంచినీళ్ళ విషయంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల గోదావరంతా మురుకగా మారుతా ఉన్నది. నా కార్మికులు నా కార్మిక కుటుంబాలు ఆ నీళ్లు తాగి 10 RO ప్లాంట్లల్లో ఈరోజు 5 ప్రారంభమైనాయి. అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ప్రారంభించవచ్చు కానీ పోరాటం ఇవ్వల్ది సిఐటిది, పోరాటం ఇవ్వల్ది సిఐటి అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఆరోగ్యాలు ఖరాబ్ అయితే నా హాస్పిటల్లో సౌకర్యాలు బాగాలేవు, స్పెషలిస్ట్ డాక్టర్ నియమించాలి, కార్పొరేట్ వైద్యం అందించాలని నా కార్మికుల కోసం నేను పోరాడుతా ఉన్నాను. అనేక మంది ఆ నీళ్లు తాగి హాస్పిటల్ పాలయ్యారు. ఆ RO ప్లాంట్లు వచ్చే కాదు, అది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో 39,000 కోట్ల రూపాయలు మన సింగరేణి డబ్బులు వాడుకున్నందుకు డబ్బులు సింగరేణి దగ్గర లేక అది నిర్మాణం ఆలస్యం అవుతా ఉన్నది. గోదావరిని కూడా పరిశుభ్రంగా ఉంచాలి, కలుషితం కావద్దు, ఈ మురికి నీరంతా శుద్ధి చేసి గోదావరిలోకి ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేస్తే ఈరోజు 2 దగ్గర 19 కోట్ల మాట్లాడి చేపించే బాధ్యత సిఐటిది. ఈ విషయంలో రాజారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు, వేదికపై ఉన్న బ్రాంచ్ ఫిట్ నాయకత్వానికి, సిఎస్పి కార్మిక సోదరులందరూ కూడా ముందుగా శుభోదయం. అవసరం లేదు, నా 4 సంవత్సరాలు ఇక్కడే పనిచేసిన ప్రతి వారానికో 10 రోజులకో ఒకసారి మీటింగ్ పెట్టుకున్నాం. నిరంతరంగా మనం చేసే పోరాటం దాని గురించి నేను విపులంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. నిరంతరంగా 4 సంవత్సరాల కాడ నుంచి సింగరేణి వ్యాప్తంగా దాని ఫలితాలన్నీ ఇవాళ డైరెక్టర్ గారు గుర్తించిండ్రు, నిజమే అని నమ్మిండ్రు. గోదావరి ప్రాంతానికి 60-70 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చిండ్రు. అవన్నీ పనిలో ఉన్నాయి. ఒక 5-6 నెలల లోపు కార్మికులందరికీ అవి అంకితం అవుతాయి. హాస్పిటల్కి సంబంధించిన కొత్త పరికరాలు కావచ్చు, కొత్త డాక్టర్లు రిక్రూట్మెంట్ కాబోతా ఉన్నారు. ఇవన్నీ కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇంకా కొత్త స్కూళ్లు రావాలి, సిబిఎస్ తోటి. హాస్పిటల్ డిస్పెన్సర్లు మూయబడ్డాయి, అవన్నీ రావాలి. సింగరేణి క్వార్టర్లలో మెరుగైన రోడ్డు రావాలి, సీసీ కెమెరాలు రావాలి. నిరంతరం జీతపత్యాల కోసమే కొట్లాడటం కాదు. మనం నివాస ప్రాంతాల్లో నిత్యం అనుభవిస్తున్న సమస్యలే చాలా ప్రధానంగా ఉన్నాయి. మన జీవితకాలం 10 సంవత్సరాలు తగ్గిపోవడానికి కారణమే ఈ డస్ట్, ఈ కలుషిత వాటర్. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.